చెప్పుకున్నాం కదా ఇప్పుడు అందులో 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ అయితే మనం ఇప్పుడు 7 మార్క్స్ క్వశ్చన్ చెప్పుకుందాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఒక 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. 3 ఈక్వేషన్ లో మనం పాయింట్స్ కనుక్కోవాలి. అంటే 3 పాయింట్స్ కనుక్కోవాలి. 3 పాయింట్స్ వాల్యూ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఇచ్చి 3 పాయింట్స్ వాల్యూస్ కనుక్కోమంటాడు. దాంట్లో మనం ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చేసి 3x minus y minus 5 is equal to 0. Equation number 1. Next, second equation, x plus 2y minus 4 is equal to 0. Second equation. So, ఈ ఈక్వేషన్ నుంచి ఒక పాయింట్ మనం తీసుకోవాలంటే ఏ అనే పాయింట్ మనకు కావాలి. సో ఏ విధంగా ఇప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది కాబట్టి మనకి ఈ విధంగా రాస్తున్నాం. x and y and 1 ఈ విధంగా మూడు పార్ట్స్ డివైడ్ చేయాలి. 3 పార్ట్స్ డివైడింగ్ లో ఒకసారి చూడండి. ఫస్ట్ మనం మిడిల్ స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 లో మైనస్ y అంటే ఇక్కడ 1 ఉన్నట్టు ఏం లేకపోతే పై 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ మైనస్ 1 తీసుకుంది. నెక్స్ట్ 1 చూడండి మైనస్ 5 ఉంది థర్డ్ ప్లేస్ లో. సో మైనస్ 5 తీసుకున్నాం. మైనస్ 5 నెక్స్ట్ 1 మైనస్ 5 తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం స్టార్టింగ్ వచ్చింది 3 తీసుకున్నాం. నెక్స్ట్ 1 మళ్ళీ మిడిల్ లో వస్తుంది మైనస్ 1. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఈక్వేషన్ నెంబర్ 2 లో y దగ్గర ఏముంది 2 ఉంది. సో 2 వాల్యూస్ తీసుకున్నాం 2. నెక్స్ట్ థర్డ్ వన్ మైనస్ 4. నెక్స్ట్ ఫస్ట్ రండి ఇక్కడ x అక్కడ ఏమీ లేదు కాబట్టి ఏమీ లేకపోతే ఏమన్నట్టు 1 అన్నట్టు 1. సో మళ్ళీ మిడిల్ పాయింట్ 2. సో అలా తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనం పాయింట్ ఏ విధంగా తీసుకోవాలి చూడండి. ఇలా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకి x y and 1 x by క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి x by చూడండి ఇక్కడ -1 into -4 -1 into -4 minus 2 into -5 2 into -5. So equation number 1 is equal to next one y by minus 5 into 1 minus 5 into 1 minus 4 into 3 minus 4 into 3 that is equal to next one 1 by 3 into 2 3 into 2 minus 1 into minus 1 1 into minus 1. So you will get దీని నుంచి మన పాయింట్ కావాలి. టోటల్ that is equal to x by minus into minus ఏమవుతుంది ప్లస్ వాల్యూ అవుతుంది 1 into 4 minus 2 into 5 10 minus into minus ఏమవుతుంది వాల్యూ ప్లస్ వాల్యూ అవుతుంది. సో ప్లస్ 10 is equal to next y by minus 5 into 1 minus 5 minus 4 into 3 12 minus into minus ఏమవుతుంది ప్లస్ వాల్యూ అవుతుంది ప్లస్ 12 is equal to next one 1 by 3 into 2 6 minus 1 into 1 minus into minus plus value so plus 1. So that is equal to x by 14 10 plus 4 14 that is equal to y by minus 5 plus 12 plus value ఉంటాయి కాబట్టి 12 minus 5 అంటే వాల్యూ ఎంత 7 plus 7 value that is equal to 1 by 6 plus 1 7. So x by 14 వచ్చేది is equal to y by 7 is equal to 1 by 7. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే x by 14 is equal to x వాల్యూ రావాలన్నమాట. x వాల్యూ రావాలంటే x by 14 is equal to చివరి వాల్యూ 1 by 7 తీసుకుందాం 1 by 7. సో ఇప్పుడు x by 14 is equal to 1 by 7 కదా. ఈ 14 అవుట్ సైడ్ ఉంది. సో దట్ is equal to ఏమవుతుందంటే x is equal to 1 by 7. ఇక్కడ 14 ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది. సో అవుట్ సైడ్ అంతా ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ చేస్తుంది. So into 14. So that is equal to 7 2 times 2 4 2 7s are 14. So x value into x is equal to 2. మనకి x value వచ్చింది. సో y value కావాలి. y value కావాలంటే ఇప్పుడు y by 7 is equal to 1 by 7 తీసుకోవాలి. ఒకసారి మళ్ళీ చూడండి x by 14 is equal to y 1 by 7 తీసుకున్నాం కనుక మనం. సో
ఇక్కడ x వాల్యూ రావాలి. సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 14 డివిజన్ చేస్తుంది. సో అవుట్ సైడ్ ఏం చేస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. సో 1/7 into 14. 1 7s are 7, 2 7s are 14. సో 1 into 2 ఏమవుతుంది 2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. సో x వాల్యూ వచ్చింది. మనకు y వాల్యూ రావాలి. నెక్స్ట్ చూడండి మనకి x వాల్యూ వచ్చింది. నెక్స్ట్ y వాల్యూ రావాలి. సో y/7 is equal to 1/7. సెకండ్ వాల్యూ అండ్ థర్డ్ వాల్యూ తీసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి y వాల్యూ రావాలి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 డివిజిబుల్ చేస్తుంది. సో అవుట్ సైడ్ అది మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే 1/7 into 7. సో 7 + 7 1 టైం క్యాన్సిల్ అయ్యింది. 1 into 1 ఏమవుతుంది 1. దట్ ఈస్ ఈక్వల్ టు y వాల్యూ ఎంత 1 వచ్చింది. సో మనకి ఇక్కడ x వాల్యూ వచ్చింది అండ్ y వాల్యూ వచ్చింది. సో x వాల్యూ ఎంత 2 వచ్చింది, y వాల్యూ 1 వచ్చింది. అంటే మనకి ఒక పాయింట్ వచ్చింది. ఏ పాయింట్ వచ్చింది? a అనే పాయింట్ వచ్చింది. సో ఇది a అనే పాయింట్ వచ్చినప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 అని ఇస్తాం. ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ మనకు ఇప్పుడు b కావాలి. పాయింట్ b కావాలి కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ 3 ఈ మూడు తీసుకోవాలి. ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ 3 తీసుకుంటే మనకు పాయింట్ b వస్తుంది. మనం మనం ఏం తీసుకున్నాం అంటే ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకున్నాం అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకున్నాం. సో మనకి ఏమొచ్చింది? ఏ పాయింట్ వచ్చింది. ఈసారి మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ తీసుకుంటే మనకి b అనే పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు అదే విధంగా చూద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 వాల్యూ ఎంత మనకి చూడండి. ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసి x plus 2y minus 4 is equal to 0. x plus 2y minus 4 is equal to 0. Equation number 3. And next equation number 4 వచ్చేసి 5x plus 3y plus 1 is equal to 0. ఇది equation number 2 and equation number 3. So equation number 2 and 3 values తీసుకున్నాం. మనం అలాగే కూడా x and y and 1. సో అలా తీసుకున్నాం. దీంట్లో వచ్చేసి మిడిల్ పాయింట్ ఫస్ట్ వన్ x వాల్యూ అంటే -2 ఉంటుంది కదా +2 వాల్యూ. నెక్స్ట్ వన్ -4, నెక్స్ట్ వన్ 1 మళ్ళీ మిడిల్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 3 లో ఫ్రెండ్స్ 3 and 1 and 5 and 3. సో ఈ మూడు తీసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి x/2 into 1 2 నేను కామన్ 2 into 1 మల్టిప్లికేషన్ చేసి చేస్తాను. పాయింట్ ఆల్రెడీ ఫస్ట్ వాల్యూస్ చెప్పాను కదా. 2 into 1 2 minus 3 into 4 12 12 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ into మైనస్ ఏమవుతుంది ప్లస్ వాల్యూ అవుతుంది. అంటే +12 that is equal to next y value y/4 into 5 20 minus 20 minus 1 into 1 1. That is equal to 1 by next 1 into 3 3 minus 5 into 2 10. So x by what value వచ్చింది x/2 plus 12 14 y/-20 minus 1. సో రెండు వాల్యూలు మైనస్ వాల్యూ కాబట్టి యాడ్ చేయాలంటే -21 is equal to 1/-10 and +3 మైనస్ వాల్యూ ఎక్కువ కాబట్టి -10 -3 అంటే వాల్యూ +7 మైనస్ వాల్యూ ఎక్కువ కాబట్టి మైనస్ వాల్యూ వేసుకోవాలి. సో 1/-7 వచ్చింది. మనకి ఇక్కడ x/14 is equal to y/-21 is equal to 1/7 వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం x/14 వాల్యూ తీసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/-7 వాల్యూ తీసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి x వాల్యూ కావాలి. సో x is equal to 1/-7. ఇక్కడ 14 అనేది డివిజన్ చేస్తుంది. సో అవుట్ సైడ్ అది ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ చేస్తుంది. 1 7s are 7 2 7s are 14. సో ఇక్కడ x వాల్యూ ఎంత x is equal to 1 into 2 అంటే 2y. సో x వాల్యూ ఎంత అంటే 2y. మనకు y వాల్యూ కావాలి. సో y వాల్యూ కావాలంటే దట్ ఈస్ ఈక్వల్ టు y/-21 తీసుకోండి. y/-21 is equal to 1/-7. సో ఇక్కడ y/-21 y వాల్యూ కావాలి కాబట్టి 1/-7 ఇక్కడ 21 అనేది డివిజిబుల్ చేస్తుంది. సో అవుట్ సైడ్ ఎంత చేస్తుంది మల్టిప్లికేషన్ చేస్తుంది. సో -21. సో ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ అది కాబట్టి ఏమవుతుంది +21 అవుతుంది. సో మైనస్ తీసుకొని అవసరం లేదు. సో 1 7s are 7 3 7s are 21. సో y వాల్యూ ఎంత అయింది
3 అయింది 1 into 3 3. సో ఇక్కడ x వాల్యూ ఎంత 2 అండ్ y వాల్యూ 3. ఇక్కడ మనకి b అనే పాయింట్ వచ్చింది ఎంత 2, 3. ఇది క్లియర్ చేస్తున్నాను. సో x, y is equal to 2, 3 అనే పాయింట్ వచ్చింది. మనకి ఇక్కడ ఏమంటే b అంటే మనకి ఈక్వేషన్ నెంబర్ ఎంత వచ్చింది 4 5. ఈక్వేషన్ నెంబర్ 5 4 అన్నది ఏ పాయింట్ అనుకున్నాం కదా, ఇప్పుడు b అనేది 5 అంటే మనకి ఏ పాయింట్ a is equal to 2, మనకి ఎంత వచ్చింది 2, and 1 వచ్చింది అండ్ b అనే పాయింట్ 2, 3 వచ్చింది. మనకు ఇప్పుడు c కావాలి, c అనే పాయింట్ కావాలి కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 తీసుకోవాలి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ పాయింట్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ 3 తీసుకున్నాం. థర్డ్ పాయింట్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 3 వాల్యూ తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటంటే 3x - y - 5 is equal to 0. 3x - y - 3 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1 అదే కదా అనుకున్నాం. 3x - y - 5 sorry -5 is equal to 0. -5 is equal to 0. ఇప్పుడు మన ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 3 వాల్యూస్ తీసుకుందాం. సో మనకి c అనే పాయింట్ వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే 3x - y - 5 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 3 5x + 3y + 1 is equal to 0. సో ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ x and y and 1. సో x -1 -5 and 3 and -1. Next b 3 1 5 and 3. సో సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. సో x కావాలి మనకి ఇక్కడ x by -1 into 1 -1 minus 3 into 15 3 into 5 15 minus into minus plus only 15 is equal to y by minus 5 into 5 minus 25. So minus 1 into 3 minus 3 is equal to 1 by 3 into 3 9 minus 5 into 1 5 minus 2 minus plus 5 that is equal to x by plus 15 minus 1. So as per value 14 plus 14 that is equal to y by minus 25 and minus 3. Minus 25 minus 3 2 values minus కాబట్టి minus 28 రెండింటిని యాడ్ చేయండి. That is equal to 1 by 9 plus 5 14. సో ఇప్పుడు మనకి ఇక్కడ x వాల్యూ అండ్ y వాల్యూ కావాలి. సో ఈ ఫస్ట్ క్లియర్ చేస్తున్నాను. సో x వాల్యూ y వాల్యూ కావాలి కాబట్టి x by 14 is equal to 1 by 14 తీసుకోవాలి. సో ఇక్కడ x is equal to ఏమవుతుందంటే 1 by 14 into 14. ఇక్కడ 14 అని డివిజన్ చేస్తుంది. సో ఆప్షన్ అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది. 1 14 are 14. సో x is equal to 1 into 1 ఏమవుతుంది 1 అంటే x వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనకి y వాల్యూ కావాలి. సో y is equal to y by minus 28 is equal to 1 by 14. So y is equal to 1 by 14 into minus 28. Okay? Outside is equal to plus 28 ఇవ్వండి. So 28. So ఇక్కడ 14 times 2 times. 2 14s are 28. So y is equal to 1 into 2. So 2. So ఇక్కడ x is equal to 1 and y is equal to 2 వచ్చింది. So x comma y is equal to 1 comma 2. సో ఈ మూడు పాయింట్ ఇచ్చాం కదా మనం ఇక్కడ. సో ఇప్పుడు ఇది c అనుకుందాం. సో c అంటే పాయింట్ నెంబర్ 3. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 6. సో మనం ఇప్పుడు మూడు పాయింట్ ఇచ్చాం. a వచ్చింది అండ్ b వచ్చింది అండ్ c వచ్చింది. నెక్స్ట్ c అనే పాయింట్ వచ్చింది 1 comma 2 వచ్చింది. c is equal to 1 comma 2. సో మూడు ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. a is equal to and b is equal to and c is equal to మూడు పాయింట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ మూడు పాయింట్ల నుంచి SA is equal to SB ఒకటి, SB is equal to SC ఒకటి, SC is equal to SA ఒకటి. సో ఈ పాయింట్స్ మనం ఏ విధంగా మళ్ళీ మనకు ఒక ఈక్వేషన్ కావాలి. సో ఈ ఈక్వేషన్ ఏ విధంగా కనుక్కోవాలి.
మనం చూడండి మూడు పాయింట్లు ఇచ్చేది ఏ పాయింట్ అండ్ బి పాయింట్ అండ్ సి పాయింట్. మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, SA ఈజ్ ఈక్వల్ టు SB. సో SA ఈజ్ ఈక్వల్ టు SB వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మనకి ఇక్కడ ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే రూట్ x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఇది మన ఫార్ములా. సో ఈ వాల్యూ నుంచి మళ్ళీ మనం వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇప్పుడు మన SA ఈజ్ ఈక్వల్ టు సో రూట్ x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే x మైనస్ ఇది ఆల్ఫా అనుకున్నాం అండ్ ఇది బీటా వాల్యూ అనుకున్నాం. సో x మైనస్ ఆల్ఫా ఇంకా 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా వాల్యూ ఇంకా 1 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ అండ్ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఏ విధంగా చూడండి, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. కాబట్టి దీన్ని అదే విధంగా చేద్దాం. సో x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab 2 2 are 4x మైనస్ 4x ప్లస్ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి సేమ్ ఫార్ములా y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y. సో ఇలా వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ కంటిన్యూ చేద్దాం. చూడండి రూట్ x స్క్వేర్ ఆర్డర్ రాయండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ప్లస్ 4 అండ్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5. సో మనకి ఏమొచ్చింది, SA ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ప్లస్ 5 ఈ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ SB వాల్యూ చేద్దాం. సో SB ఈజ్ ఈక్వల్ టు సేమ్ b వాల్యూని ఇది x అనుకోండి, ఇది ఆల్ఫా అనుకోండి అండ్ ఇది బీటా వాల్యూ అనుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సేమ్ ఫార్ములా x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ x మైనస్ ఆల్ఫా వాల్యూ ఎంత 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా వాల్యూ ఎంత 3. సో y మైనస్ 3 హోల్ స్క్వేర్. సో సేమ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఓపెన్ ఉంది ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఓపెన్ ఉంది సేమ్. సో ఇప్పుడు ఏం చేస్తాం, x స్క్వేర్ ప్లస్ 2 2 are 4 మైనస్ 2 into 2 2 14 4 into x 4x ప్లస్ సేమ్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 2 3 are 6y. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సేమ్ ఆర్డర్ రాయండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 4 అండ్ ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15. అంటే మనకి వాళ్ళు చూడండి ఈక్వేషన్ మనకి సేమ్ రూట్ వాల్యూ వచ్చినాయి. రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5. సో రూట్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి రూట్ వాల్యూ ఏం చేయాలంటే బోత్ సైడ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ చేయాలి. సో బోత్ సైడ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుందంటే మన రూట్ అనే వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ అనే వాల్యూ ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రూట్ వాల్యూ క్యాన్సిల్ చేద్దాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలాగంటే రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ప్లస్ 5. నెక్స్ట్ మనం ఫస్ట్ రూట్ వాల్యూ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు పెట్టి నెక్స్ట్ రూట్ వాల్యూ తీసుకోండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 15. సో ఈ రూట్ వాల్యూ కూడా తీసుకోండి. ఏంటి SA ఈజ్ ఈక్వల్ టు SB. సో ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది, రూట్ వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. సో రూట్ వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎలా చూడండి. సో SA హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SB హోల్ స్క్వేర్. సో రూట్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే చూడండి క్యాన్సిల్ చేస్తాం. రూట్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే సేమ్ వాల్యూస్ ఉంటుంది. ఏంటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 15. సో ఈ వాల్యూస్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది కూడా x స్క్వేర్ అంటే సో ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ x స్క్వేర్ వాల్యూ అవుతుంది. సో ఈ x స్క్వేర్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ y స్క్వేర్ క్యాన్సిల్ అయింది మైనస్ 4x
minus 4x same cancel. Next minus 2y. So inside వస్తే ఏమవుతుందంటే ప్లస్ 6y ప్లస్ 6y నుంచి మైనస్ 2y వాల్యూ చేస్తే ఎంత సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఇక్కడ చేస్తే ప్లస్ 4y వాల్యూ మిగులుతుంది అంటే 4y. నెక్స్ట్ ప్లస్ 15 వాల్యూ కదా సో ఇన్సైడ్ తీసుకొస్తే మైనస్ 15 అవుతుంది అంటే మైనస్ 5 ప్లస్ 5 వాల్యూ చేస్తే ప్లస్ 10. సో ఇక్కడ ఏం మిగులుతుంది 4y మైనస్ 10 వాల్యూ మిగులుతుంది. సో ఇక్కడ 4y is equal to ఈ మైనస్ 10 వాల్యూ అవుట్సైడ్ పోతే ఏమవుతుంది ప్లస్ 10 అవుతుంది. సో y వాల్యూ కావాలి y is equal to 10/4. 10/4 అంటే ఇందులో చూడండి 2 డివిజన్ క్యాన్సిల్ అవుతుంది కదా 5 and 2. సో y వాల్యూ ఎంత వచ్చింది 5/2 వచ్చింది. సో ఇక్కడ మనకు y is equal to ఎంత 5/2. సో y వాల్యూ వచ్చింది కాబట్టి 5/2. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే sp is equal to sc వాల్యూ తీసుకోవాలి. sp is equal to sc వాల్యూ తీసుకోవాలి. మనకి SA is equal to SP ఆ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి మనకు SA స్క్వేర్ SP స్క్వేర్ వాల్యూ తీసుకున్నాం y వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి ఎలాగంటే SP is equal to SC చేయండి SP is equal to SC చేయండి. సో దీన్ని చేస్తే ఒక వాల్యూ వస్తుంది మనం x అనో లేకపోతే y అనో ఏదో వాల్యూ వస్తుంది సేమ్ ఆ వాల్యూ చేయండి. నెక్స్ట్ ఇంకో 3 ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చేస్తారంటే SC is equal to SA ఈ వాల్యూ చేయండి థర్డ్ వన్. సో మనకి ఇక్కడ 3 పాయింట్లు వస్తాయి. ఒకటి y వచ్చింది నెక్స్ట్ x వచ్చింది సంథింగ్ 1 వస్తుంది ఏదో 3 వాల్యూ వస్తాయి. ఈ 3 వాల్యూ ఎంత వచ్చినా ఆన్సర్ ఉన్నదే నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ ఆన్సర్ చెప్పుకొని నెక్స్ట్ క్లాస్ ప్రారంభిస్తాం. ఓకేనా.